హలో! వెల్కమ్ బ్యాక్. 9 వీక్స్ కష్టపడి అంత సపోర్ట్ ఉండి కూడా లాస్ట్ వరకు వచ్చి కెప్టెన్ అవ్వలేక, ఫైనల్‌గా ఫిజికల్లీ ఫిట్ ఉన్న టాప్ ప్లేయర్స్‌తో ఆడి గెలిచి కెప్టెన్ అవ్వడం, దట్ టూ ఫ్యామిలీ వీక్‌లో అవ్వడం మంచి ఎలివేషన్ ఫర్ తనుజ. బట్ ఫైనల్స్ దగ్గరకు వెళ్తున్న కొద్దీ 99 పాజిటివ్స్ ఉండి, ఒక్క నెగెటివ్ ఉంటే ఆ ఒక్కటే ఎక్కువ ఫోకస్ అయ్యి విన్నర్ కాస్త రన్నర్ అవ్వాల్సి రావచ్చు. కళ్యాణ్ విషయంలో తనుజ బిహేవియర్ రాంగ్. తన గెలుపు కోసం అంత సపోర్ట్ చేసిన కళ్యాణ్ ఏడవకు అని చెప్పడం ఎందుకంత ఇరిటేట్ అయింది ఆ అమ్మాయి. అండ్ చైల్డ్‌హుడ్ మెమరీస్ షేర్ చేసుకున్నప్పుడు కళ్యాణ్‌కు కొంత ఓదార్చి ఉంటే బాగుండేది అనిపించింది. తనూష వాళ్ళ మదర్ పెంపకం గ్రేట్ అనిపించింది. ఆడపిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు. ఒక్కరికి ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే మిగతా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ తను చాలా డేర్ చేసి వాళ్ళని పెంచింది అండ్ మంచి సంస్కారాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు. అండ్ హౌస్‌లో అందరి స్టోరీస్ ఇన్స్పిరేషన్‌గానే ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉందనమాట. కళ్యాణ్ తను పేరెంట్స్‌ని మిస్ అవ్వడం, తన పెయిన్ అంతా ఈరోజు చూపించాడు. ఇది నిజంగా తనకి పాజిటివ్ ఎపిసోడ్. వాళ్ళ ఫ్యామిలీని ఇంకింత దగ్గర చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈరోజు తను ఏం ఫీల్ అవుతున్నాడు, తన ఫ్యామిలీ గురించి, తన పేరెంట్స్ గురించి అండ్ ఎక్కడా వాళ్ళ పేరెంట్స్‌ని బ్యాడ్ చేసింది లేదు. తన బాధ చెప్తూనే వాళ్ళ గురించి కూడా చాలా బాగా మాట్లాడాడు. వాళ్ళు చాలా కష్టపడుతూ నాకు అన్ని బెస్ట్ ఇవ్వాలని ట్రై చేశారని చెప్పడం ఇట్స్ నైస్. అండ్ ఇమాన్యుయల్ వెరీ ఎంటర్టైన్మెంట్లోనే కాదు, అసలు ప్రతి దాంట్లో ఇన్స్పిరేషన్. తను హార్డ్ వర్క్ చేస్తాడు, గేమ్ బాగా ఆడుతున్నాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చాడంటే డెఫినెట్గా చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. ఎంతో మంది మాకు ఏదీ లేదు, మేము చాలా కష్టపడుతున్నాం అని అనుకునే వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్. అండ్ దివ్య వచ్చేసి హ్యాపీ చైల్డ్. తను చిన్నప్పటి నుంచి హ్యాపీగానే పెరిగింది. అండ్ గౌరవ్ కూడా హ్యాపీ చైల్డ్. నిఖిల్ హ్యాపీ చైల్డ్. రీతు కూడా తన స్టోరీ గురించి అంటే వాళ్ళ ఫాదర్ అంటే తనకి చాలా ఎఫెక్షన్. బట్ వాళ్ళ ఫాదర్ లేకపోవడం తనకి అది లోటు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి రీతు కూడా చాలా బాగా మాట్లాడింది. సుమన్ గారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కష్టపడి వాళ్ళని పైకి తీసుకొచ్చారని చెప్పారు. అది నైస్. భరణి గారు కూడా కళ్యాణ్ బాధపడినప్పుడు భరణి గారి స్టోరీ చెప్తూ పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. వాళ్ళ పిల్లల మీద కోపంతో కాదు అని చెప్పడం బాగా అనిపించింది. గౌరవ్ చాలా నసపెడుతున్నాడండి. ప్రతి దాంట్లో ఎస్పెషల్లీ భరణి గారి విషయంలో అండ్ సంజన గారి విషయంలో ఏదో ఒకటి వాళ్ళ మిస్టేక్స్ పట్టి మరి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడాలని చూస్తున్నాడు. ఎంతసేపటికి నేను కరెక్ట్ అని చెప్పుకోవాలని ట్రై చేస్తున్నాడు. అండ్ భరణి గారు చాలా విషయాల్లో కొన్ని కాంట్రడిక్టింగ్ అనిపించాయి. ఆయన చెప్పేది అంటే ఒకటి చెప్తున్నాడు, ఇంకొకటి చేస్తున్నారు అనిపిస్తుంది. తనుజ విషయంలో విన్ అయ్యేందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదంటే సపోర్ట్ చేసే విషయంలో కరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్నారా లేదా అనే విషయంలో కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. ఆయన అంటే హెల్ప్ చేయాలా? వద్దా? చేయకపోతే తన ఓట్ బ్యాంక్ తనకి హెల్ప్ అవ్వదు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అనిపిస్తుంది. పవన్ స్టోరీ కూడా ఇన్‌స్పైరింగ్ స్టోరీ అని చెప్పాలి. అంటే చిన్నప్పటి నుంచి తను ఏ గేమ్ ఆడినా అందులో విన్ అవుతాడు అని ఇక్కడే ప్రూవ్ చేసుకుంటున్నాడు. మనము హౌస్‌లో చూస్తున్నప్పుడు అండ్ బయట కూడా అలాగే ఉన్నాడు. అన్నీ మల్టీ టాలెంటెడ్ అనమాట ఆయన. సో, తనకి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నా కూడా ఎక్కడో ఏదో తనకి అది హెల్ప్ చేయట్లేదు అనిపిస్తుంది. మేబీ చూద్దాం. రావచ్చు ఫ్యూచర్‌లో బెస్ట్ పాజిటివ్ ఎపిసోడ్స్ పడితే తను కూడా విన్నింగ్‌కి దగ్గరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇదన్నమాట. మీకేమనిపించింది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.